అపోస్తుల హతసాక్ష్యాలు వీక్షిస్తున్న లవ్ గాస్పల్ వీక్షకులకు శుభవందనాలు. యోహాను. యేసుక్రీస్తు 12 మంది అపోస్తులలో హతసాక్షిగా మరణించకుండా వృద్ధాప్యంలో మరణించింది యోహాను ఒక్కడు మాత్రమే. యేసుక్రీస్తు శిష్యుల్లో అతి ప్రాముఖ్యమైన ముగ్గురులో యోహాను కూడా ఒకడు. మిగిలిన ఇద్దరు కూడా పేతురు, యోహాను అన్నయ్యని యాకోబు. యోహాను, యాకోబు, పేతురు వీళ్ళు ముగ్గురు కూడా ప్రాముఖ్యమైన వారు. ఈ ముగ్గురికి క్రీస్తు శ్రేష్టమైన ఆశీర్వాదాలని దయచేశాడు. తను రూపాంతరం చెందినప్పుడు దాన్ని చూసేటువంటి ధన్యత వెరికిచ్చాడు. యాయీరు కుమార్తెను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండేటువంటి భాగ్యం అనుగ్రహించాడు. అలాగే గెత్సెమనే తోటలో రక్తపు చెమటలతో ప్రార్థించినప్పుడు తనతో కలిసి మెలకుగా ఉండి ప్రార్థించేటి అవకాశం కూడా దేవుడిచ్చాడు. అయితే వారు నిద్రపోయారు. గలిలయ సముద్ర తీరంలో చేపలు పట్టే అనేక పడవలకు జెబెదయి సొంతదారుడు, యజమాని. ఈయన పెద్ద కుమారుడు యాకోబు, చిన్న కుమారుడు యోహాను. చేపలు పట్టుట వీరి వృత్తి అయినా వీరి కింద చాలా మంది పనిచేసేవారున్నారు. జెబెదయి, సలోమి వీరి కుమారులే యాకోబు, యోహానులు. యేసుక్రీస్తుకు తల్లి అయిన మరియకు సహోదరియే ఈ సలోమియే యాకోబు, యోహానుల తల్లి. అందువలన యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడని యోహాను చిన్న వయసు మొదలుకొని యేసును తెలిసినవాడు, ఆయనతో సాంగత్యం చేసినవాడని గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు శిష్యుల్లో హతసాక్షిగా మరణించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి యాకోబు. అయితే చివరిలో మరణించిన వాడు సహోదరుడైన యోహాను. వీళ్ళిద్దరూ కూడా జెబెదయి కుమారులే. యోహాను జాలరిగా పనిచేసినా గాని ఆధ్యాత్మిక విషయాలందు బహుశ్రద్ధ చూపాడు. అందువలనే యోహాను, ఆంద్రేయ కూడా బాప్తిసమిచ్చి యోహాను శిష్యులుగా ఉన్నారు. ఆయన మాటలు ఆలకించారు. బాప్తిసమిచ్చి యోహాను క్రీస్తుకు కూడా బాప్తిసమిచ్చి ఈయనే దేవుని కుమారుడు అని సాక్ష్యమిచ్చుటను చూశారు గనుక మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతను చెప్పిన మాటలు ఆ ఇద్దరు శిష్యులు కూడా విని వెంటనే యేసుక్రీస్తును వెంబడించిన ఆ ఇద్దరు కూడా జెబెదయి కుమారుడైన యోహాను, పేతురు సహోదరుడైన అంద్రియ అని వారే ఆ ఇద్దరు. యేసుక్రీస్తు వారు గలిలయలో మొట్టమొదటిగా ప్రయాణం చేసినప్పుడు యోహాను కూడా ఆయనతో వెళ్ళాడు. కానా అనే ఊరిలో యేసు చేసిన అద్భుతమును కూడా కల్లారా చూశాడు. అయినను యోహాను అప్పుడు పిలువబడలేదు. తరువాత తండ్రికి సహాయకునిగా చేపలు పట్టే పనిలో ఉండగా యేసుక్రీస్తు వారు యోహానును అతని సహోదరుని కూడా పిలిచాడు. వారు ఆయన్ను వెంబడించారు. రూపాంతరం తర్వాత యేసుక్రీస్తు వారు యెరూషలేము వెలుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా శిష్యులను పంపించారు. అయితే ఆ సమరయ గ్రామస్తులు ఆయనను చేర్చుకొనలేదు. అందును బట్టి ఉగ్రులైన యాకోబు, యోహానులు, ప్రభువా, ఎలియా చేసినట్లు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకిష్టమా అని అడిగారు. వారిని గద్దించిన క్రీస్తు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలు రక్షించటికే గాని నశింప చేయుటకు రాలేదు అన్నాడు. వీరి కోప స్వభావం గుర్తించిన యేసుక్రీస్తు వారు ఉర్రుమెడవారు అనే అర్థాన్నిచ్చేటువంటి బోయనెర్గెసు అనే పేరు పెట్టారు. మార్కు సువార్త 3:17. మరొకసారి యేసుక్రీస్తును వెంబడించిన ఒకడు ఆయన నామమున దెయ్యములను వెళ్ళగొట్టుట చూసి ఆటంకపరచినట్లు యోహాను యేసుతో చెప్పారు. వారిని ఆటంకపరచుపిడి అని సెలవిచ్చిన యేసు, మనకు విరోధి కానివాడు మన పక్షముగానే ఉన్నవాడే అనెను. మార్కు సువార్త 9:38 నుంచి చదివితే లేఖనాల్లో ఉంటుంది. నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయము అని యాకోబును, యోహానును యేసుక్రీస్తుని అడిగారు. వారి తల్లి కూడా అనగా సలోమి కూడా ఆ ప్రకారమే మనవి చేసింది, కుడి పక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని ఉంచుకోమని. అయితే యేసుక్రీస్తు వారు అది నా వశము లేదని తిరస్కరించారు. తక్కినది 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరులపై కోపపడ్డారు. ఇలాగూ కోపము, ఆశతో నిండిన యోహాను క్రమక్రమంగా మారిపోయాడు. ప్రేమను బట్టి ఆయన హృదయము విస్తరించబడింది. దేవుని ప్రేమను గుర్తించిన యోహాను యేసుక్రీస్తు ప్రేమించే శిష్యుడైపోయాడు. ఇట్టి ప్రేమను బట్టి ధైర్యము గలవాడై ఎట్టి శ్రమనైనా సహించే స్వభావమును పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారు బంధించబడిన వెంటనే శిష్యులందరూ కూడా దాక్కున్నారు. కానీ పేతురు, యోహానులు మాత్రము యేసుని వెంబడించుచు ప్రధాన యాజకుని ఇంటికి వెళ్లారు. యోహాను సువార్త 18:15 మనకి లేఖనంలో కనబడుతుంది. ప్రధాన యాజకుని ఇంటికి ఇంతకు ముందు చేపలు తెచ్చి ఇస్తూ ఉండేవాడు గనుక యోహాను ప్రధాన యాజకునికి తెలుసు అని చెప్పబడుతుంది. వీరిద్దరిలో కూడా పేతురు యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. 3 సార్లు అబద్ధ సాక్ష్యం పలికాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. అది ఆయన మనోధైర్యాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు తల్లి అయిన మరియను కూడా యోహానుకు అప్పగించారు. ఆ గడియ నుండి ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు యోహాను గారు. ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయిరి అని మగ్ధలేని మరియ తెలియచేసినప్పుడు యోహాను, పేతురు సమాధి యొద్దకు పరుగుత్తుకు వెళ్ళిపోయారు. అలాగే క్రీస్తు పునరుద్ధానము తర్వాత పేతురు, యోహానులు క్రీస్తును గూర్చి ధైర్యంగా ప్రసంగించారు. పుట్టుకుంటి వారిని అద్భుతంగా స్వస్థపరిచారు. అపోస్తుల కార్యాలు 3:4 వివరాలుంటాయి.
ఆది అపోస్తుల సంఘములలో యోహాను ఒక బలమైన స్తంభంగా ఎంచబడ్డాడు. ఈ వాక్యం గలతీ పత్రిక 2:9 ఉంటుంది. అలాగే యోహాను గారు అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 8వ అధ్యాయం 3 చోట్ల కనబడతారు. పరిశుద్ధ గ్రంథంలో అతి ఎక్కువ పుస్తకాలు రాసింది అపోస్తులైన పౌలు గారు. ఆయన రాసిన 14 పత్రికలు కూడా నూతన నిబంధనలో చేర్చబడ్డాయి. ఆయన తర్వాత యోహాను గారు రాసినటువంటి 5 పుస్తకాలు కూడా నూతన నిబంధనలో చేర్చబడ్డాయి. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక అనే 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాలు కూడా అపోస్తుడైన యోహాను చేత రాయబడ్డాయి. అయితే యోహాను గారు అపోస్తులందరిలోనూ కూడా ఆఖరి వరకు సేవ చేశాడు, ఆఖరిన మరణించిన వాడు. అలాగే నూతన నిబంధనలోని 4 సువార్తలను గమనిస్తే మత్తయి సువార్త యూదుల కోసం రాయబడింది, మార్కు సువార్త రోమా ప్రజల కోసం రాయబడింది, లూకా సువార్త గ్రీకు ప్రజల కోసం రాయబడింది. కానీ యోహాను సువార్త మాత్రము ప్రపంచంలో ప్రజల అందరి కోసమో రాయబడింది. అది ప్రేమ సువార్త అని పిలువబడుతుంది. యోహాను గారు రాసిన 5 పుస్తకాలలో కూడా ఆయన గురించి కంటే యేసుక్రీస్తు వారి యొక్క విశేషాలు మాత్రమే దాంట్లో ఉంటాయి. యోహాను చేత రాయబడిన గ్రంథాలన్నీ కాలక్రమేణా రాయబడ్డాయి, క్రోనలాజికల్ గా రాయబడ్డాయి. కేవలం యోహాను సువార్తలోని యేసుక్రీస్తు వారిని తండ్రి తండ్రి అని 100 సార్లు సంబోధించడం జరిగింది. ఆయన దేవుని ఎక్కువగా ప్రేమించాడు, అందుకే యేసుక్రీస్తు ప్రేమించే శిష్యుడిగా ఉన్నాడు. విశ్వాసమును బట్టి సమస్తమును సహించే శక్తి గలవాడు యోహాను, సమస్తమును ఎదుర్కొనే ధైర్యం గలవాడు యోహాను. యోహాను సువార్తలో విశ్వాసం అనే మాట 98 సార్లు కనబడుతోంది. ఆయన సువార్తలోను పత్రికల్లోనూ కూడా గొప్ప సారాంశం ఏమిటి అంటే మీరు ఒకడినొకడు ప్రేమించవలను అనేదే ఆయన సారాంశం. ఆయన దేవుడిని ప్రేమించాడు, దేవుడు ఆయన్ని ప్రేమించాడు. అలాగే ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ప్రేమ సత్యాన్ని చెప్పిన వ్యక్తి యోహాను. అందుకోసమే ప్రేమ యొక్క అపోస్తులుడు అని యోహాను పిలువబడుతున్నాడు. యోహాను పరిచర్యను గమనిస్తే సమరయానందుండిన క్రైస్తవుల మధ్య సేవ చేసిన పిదప యోహాను ఏపీసీ సంఘానికి బాధ్యతలు వహించాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు తల్లి అయిన మరియా మరణించే వరకు కూడా ఆమెను తన స్వంత తల్లి వలె ఎఫీసులో ఉంచి పరామర్శించేవాడు. మరియా యొక్క గృహము ఎప్పటికీ కూడా ఎఫీసునందు మనం చూడగలుగుతాం. ఎఫెసులో ఉండగానే యోహాను తన సువార్తను రాశాడు. సెరింతస్ అనే నాస్తికుని విమర్శలకు జవాబు ఇవ్వడానికి ఆయన కొన్ని రాసేవాడు. తామిదియాన్ చక్రవర్తి కాలమున యోహాను బంధించబడి రోముకు తీసుకుని వెళ్లారు. మరుగుచున్న మండుచున్న నూనెలో విసరబడ్డాడు. కానీ ఆ మండుచున్న నూనెలో ఎటువంటి హానియు కలగనందున చక్రవర్తి యోహానును తీసుకువెళ్లి పద్మాసు ద్వీపమునకు బహిష్కరించాడు. ప్రస్తుతము అది టర్కీ దేశము సముద్ర తీరాన ఉంది. వృద్ధాప్యం వరకు పద్మాసు ద్వీపములో ఉన్న ఒక గుహలో యోహాను నివసించాడు. అయితే ఆ చక్రవర్తి ఎందుకు పద్మాసు ద్వీపంలో ఒంటరిగా వదిలేశాడంటే కాల్చి చంపడం, శిరఛేదనం చేయడం, నూనెలో మండించడం వంటి వాటి కంటే అత్యంత ఘోరమైన శిక్ష ఏంటంటే ఏ సంచారము లేని పద్మాసు ద్వీపములో ఒంటరిగా బాధపడి, శ్రమపడి, వ్యధపడి చనిపోవాలని ఆ పద్మాసు ద్వీపంలో పడేశారు. ఆ పద్మాసు ద్వీపమున్నప్పుడే ప్రకటన గ్రంథం రాయబడింది. అందువలన ఆ గుహ అపోకెలిప్స్ గుహ అని పిలువబడుతుంది. చిన్న దేవాలయంగా మార్చబడింది కూడా. ఈ గుహలో యోహాను తలదిండిగా వాడుకునేటువంటి రాతిని మనం చూడవచ్చు. 17వ శతాబ్దంలో కట్టబడిన మఠము కూడా ఈ గుహ యొద్ద కనబడుతుంది. ఆ ఒంటరి బ్రతికే, ఆ ఒంటరి శ్రమే, ఒంటరిగా ఉన్నప్పుడు చేసిన ఆయన ప్రార్థన ఫలితమే దేవునికి మరింత దగ్గర చేసింది. పరలోక ప్రత్యక్షాన్ని కూడా చూడగలిగాడు. వర్తమాన భవిష్యత్ కాలంలో మనకు అవసరమైన విషయాలన్నీ కూడా తెలుసుకొని ప్రకటన గ్రంథంలో లిఖించాడు. క్రీస్తు శకము 96వ సంవత్సరము చక్రవర్తి నిర్వావించి విడుదల చేయబడిన యోహాను ఎఫెసుకు తిరిగి వచ్చాడు. అనేక సంఘాలకు వెళ్లి నూతన అధ్యక్షులను నియమించాడు. స్ముర్న, పెర్గేము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవుదీకియా సంఘాలు యోహానును తమ నాయకునిగా అంగీకరించారు. క్రైస్తవ పితరులుగా కీర్తిగాంచినటువంటి పాలీకార్ఫ్, పాపియాస్, ఇగ్నోయాస్ అనే ముగ్గురు కూడా యోహానుకు శిష్యులుగా ఉన్నవారే. క్రీస్తు శకము 100వ సంవత్సరంలో యోహాను సహజ మరణాన్ని పొందాడు. ఎఫెసులో ఆయనను ఉంచిన సమాధిపై ఆయన శిష్యులు చిన్న ఆలయం కట్టారు. 6వ శతాబ్దమందు జస్టినియస్ చక్రవర్తి అదే స్థలమందు ఒక ఆలయాన్ని కట్టాడు. సిలువ రూపంలో కట్టబడిన ఆ ఆలయం యొక్క పొడవు 130 మీటర్లు. సెప్టెంబర్ 26వ తేదీన యోహాను మరణించిన దినంగా భావించబడుతుంది. ఆయా స్థలం నుండి యాత్రికులు వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతము ఆ ఆలయము, సమాధి శిథిలమైపోయాయి. అపోస్తులందరిలోనూ కూడా యోహాను యొక్క శరీర ఎముకలు మాత్రము దొరకలేదు. ఉన్నత స్థలములో ఎగిరే పక్షిరాజు యోహానుకు చిహ్నంగా ఎంచబడుతుంది. ఈ విధంగా యోహాను గారు దేవుణ్ణి ప్రేమించి దేవుని యొద్ద నుంచి ప్రేమను పొందుకొని ప్రేమ సువార్తను ప్రకటించాడు. ప్రేమ అపోస్తులుడిగా పిలువబడుతున్నాడు. అటువంటి నిత్య ప్రేమను మనందరికీ అనుగ్రహించిన ప్రేమాస్వరూపునికి ఎల్లప్పుడూ మహిమ కలుగుగాక. ఆమేన్.